ఎట్టకేలకు శాంతి వీచిక. గాజాలో యుద్ధం నిలిపివేతకు ఇజ్రాయెల్ హమాస్ అంగీకారం. ఖైదీలు బందీల విడుదలకు సమ్మతి. ఈజిప్ట్లో ఫలించిన చర్చలు. యుద్ధం ముగింపునకు తొలి దశ ఒప్పందంగా దీన్ని పేర్కొన్న ట్రంప్. గాజా నుంచి క్రమంగా బలగాలను ఉపసంహరించుకోబోతున్న ఇజ్రాయెల్. ప్రధాని మోదీ, గుటెరస్ సహా పలువురు అంతర్జాతీయ నేతల హర్షం. హమాస్ ఆయుధాలు త్యజించడంపై ఇంకా రాని స్పష్టత. కానీ ఈ లోపుగా ఎన్ని వేల మంది అక్కడ ప్రాణాలు కోల్పోయారు. అమాయకులు అనే జనం ప్రాణాలు కోల్పోయారు. సో ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్ల మీద యుద్ధంతో మొత్తం ఆ ప్రాంతాన్ని మొత్తం ఆగం చేసి పడేసింది. ఇజ్రాయెల్ ప్రకోపంతో 2 సంవత్సరాలుగా బాంబుల వర్షం కురుస్తున్న గాజా గడ్డపై ఎట్టకేలకు శాంతి పవనాలు వీయబోతున్నాయి. ఆకలి చావులు ఆర్తనాదాలు తాత్కాలికంగానైనా ఆగిపోబోతున్నాయి. తమ సుదీర్ఘ యుద్ధాన్ని నిలిపేసేందుకు ఇజ్రాయెల్ హమాస్ తాజాగా అంగీకరించాయి. బందీలు ఖైదీల విడుదలకు సమ్మతించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడితో ఈజిప్ట్ వేదికగా జరిగిన పరోక్ష చర్చల్లో యుద్ధానికి పూర్తిస్థాయి ముగింపు దిశగా ఇజ్రాయెల్ హమాస్ గురువారం భారత కాలమానం ప్రకారం ఈ మేరకు తొలి దశ ఒప్పందం చేసుకున్నాయి. ఈ పరిణామంపై ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ సహా పలువురు అంతర్జాతీయ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆయుధాలు పూర్తిగా త్యజించేందుకు హమాస్ అంగీకరిస్తుందా? అంగీకరిస్తే ఎప్పుడు త్యజిస్తుంది? గాజాను ఎవరు పరిపాలిస్తారు? ఇలాంటి ప్రశ్నలపైన ఇంకా స్పష్టత రాకపోవడం కొంతమేరకు ఆందోళనకర విషయం. యుద్ధం ముగింపునకు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలో ఈ ప్రశ్నలు కీలకంగా ఉన్న సంగతి గమనార్హం. తాజా అంగీకారం ప్రకారం తమ వద్ద ఉన్న సజీవ బందీలను హమాస్ కొన్ని రోజుల్లోనే విడుదల చేస్తుంది. గాజాలోని మెజారిటీ భూభాగాల నుంచి బలగాల ఉపసంహరణను ఇజ్రాయెల్ త్వరలోనే ప్రారంభిస్తుంది. అంటే యువతల వైపుకు సంబంధించిన వాళ్ళు హమాస్ మిలిటెంట్ల దగ్గర వాళ్ళ దగ్గర చాలా మంది బందీలుగా ఉన్నారట. వీళ్ళు విడిచిపెడతారు. అండ్ వీళ్ళ యొక్క బలగాలు, ఇజ్రాయెల్ బలగాలు కూడా వెనక్కి వెళ్ళబోతున్నాయి అన్నమాట. శాశ్వత శాంతికి తొలి అడుగులు. ట్రంప్ ఇజ్రాయెల్ హమాస్ ఒప్పందంపై తొలుత ట్రంప్ ప్రకటన చేశారు. యుద్ధం ముగింపు తొలి దశ ప్రణాళికకు ఆ 2 వర్గాలు అంగీకరించాయని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ఒప్పందం ప్రకారం హమాస్ చెరలో ఉన్న బందీలంతా అతి త్వరలో విడుదలవుతారు. గాజా నుంచి ఇజ్రాయెల్ క్రమంగా తన బలగాలు ఉపసంహరించుకుంటుంది. బలమైన, మన్నికైన శాశ్వత శాంతికి ఈ చర్యలు తొలి అడుగులవుతాయి అని ట్రంప్ అంటున్నాడు. ఒప్పందం విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ధృవీకరించారు. దేవుడి సహాయంతో బందీలందరినీ మేం స్వదేశానికి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. గాజాలో యుద్ధం ముగింపునకు బాటలు పరిచే ఒప్పందానికి తాము సమ్మతి తెలిపామని హమాస్ సైతం స్పష్టం చేసింది. సో ఇంతకాలం ఒక భయంకరమైన మారణ హోమం నడిచింది అక్కడ. ఇది ఇప్పుడు ఏం జరగబోతుంది అక్కడ? కాల్పుల విరమణ ఆమోదించేందుకు ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ భేటీని నెతన్యాహు ఏర్పాటు చేస్తారు. అనంతరం పాలస్తీనా ఖైదీల విడుదలకు సమ్మతి తెలిపేందుకు ఇజ్రాయెల్ పార్లమెంట్ సమావేశమవుతుంది. తాజా ఒప్పంద ప్రతులను పార్లమెంట్కి సమర్పిస్తారు. అక్కడ ఆమోద ముద్ర వేసిన తర్వాత ఒప్పందం పైన ఈజిప్ట్ సంతకం చేస్తుంది. ఇజ్రాయెల్ విడుదల చేయబోతున్న పాలస్తీనా ఖైదీల పేర్లు ఆ ఒప్పంద ప్రతుల్లో ఉంటాయి. ఆ ఖైదీలు జరిపిన దాడుల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు వారి విడుదల పైన అభ్యంతరాలు గనక ఉంటే 24 గంటల్లో తెలియజేయాలి. ఇజ్రాయెల్ సుమారుగా 2000 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాల్సి ఉందని హమాస్ చెబుతోంది. తొలి దశలో గాజాలోని ఏ ప్రాంతాల నుంచి టెల్ అవీవ్ బలగాలను ఉపసంహరించుకుంటుందో ఒప్పంద పత్రాల్లో తెలియజేస్తారు. బలగాల ఉపసంహరణ వీలైనంత త్వరగా ప్రారంభమవుతుంది. సో ఇట్లా ఇదంతా జరగబోతున్నది అనమాట. ఇక మారణ హోమం జరిగింది. 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ పైన హమాస్ భీకర దాడి చేసింది. ఇది చరిత్ర. 2000 అంటే దాదాపు ఒక 2 సంవత్సరాలుగా ఇదే తరహా మారణ హోమం. ఆ దాడిలో దాదాపు 1200 మంది మృత్యువాత పడ్డారు. 251 మందిని హమాస్ బందీలుగా చేసుకున్నది. అనంతరం యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెల్ గాజా పైన 2 ఏళ్లుగా విరుచుకుపడుతోంది. ఆ దేశ బలగాల దాడులతో గాజాలో ఇప్పటి వరకు 67,000 మందికి పైగా పాలస్తీనీయులు మరణించారు. 67,000 చనిపోయారట. సుమారు 1,70,000 మంది గాయపడ్డారు. ఈ యుద్ధం ప్రాంతీయంగా పలు ఘర్షణలకు, ప్రపంచవ్యాప్త నిరసనలకు దారితీసింది. యుద్ధంలో ఇజ్రాయెల్ మానవ హననానికి పాల్పడుతోందంటూ ఆరోపణలు వచ్చాయి. ఇజ్రాయెల్ బలగాలు గురువారం కూడా గాజాలో దాడులు కొనసాగించడం గమనార్హం. ఇక మన మోదీ కూడా స్పందించిండు. ట్రంప్, నెతన్యాహులకు మోదీ శుభాకాంక్షలట. సో ఇట్లా ఒకవేళ కనుక హమాస్ల వాళ్ళ చేతిలో వీళ్ళ మనుషులు బందీలుగా లేకపోయి ఉంటే ఈ యుద్ధం ఇంకా భయంకరంగా కొనసాగేదేమో.